1% తర్వాత 2% తెచ్చాడు. ఈ మధ్యన లోకేష్కి 5% ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే లోకేష్ ప్రాధాన్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంకోటి కాదన్నా పోయేదేం లేదు, గొడవలు పెట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఏముండరు, అందువల్ల ఉండదు. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ గానే ఉన్నా, ఆయన సాఫ్ట్ కార్నర్ తీసుకున్న పార్టీలో ఆ పార్టీ నుంచి అంటే జనసేన నుంచి ఏమన్నా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందేమో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. జనసేనలో పవన్ కళ్యాణ్ ఆగ్రహిస్తే మొత్తం గదులుతుంది. పవన్ కళ్యాణ్ కూల్ అయితే మిగతాదంతా. ఒకవేళ ఎవరన్నా ఒక 5గురో 6గురో స్పందించిన వెంటనే మొన్న వచ్చింది అప్పుడు డిప్యూటీ సీఎం పాయింట్, ధన్మని నలుగురు మాట్లాడారు, ఇద్దరు సీరియస్ అయ్యారు, ధన్మని పడిపోయింది కదా. తెలియకుండా ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉన్నా డైరెక్ట్ గా అధినాయకుడికి ఇట్లాగ ఉంది అంటే గనక ఎవడో అలా కాదని అధినాయకత్వం మీద తిరుగుబాటు చేయడానికి ఏముంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి ఇప్పుడు ప్రజలు ఇవ్వలేదు కదా తీర్పు, ప్రజలు ఇచ్చిన రోజున అని ఆయనే చెప్పాడు కదా. అంటే తీర్పు ప్రజలు ఇవ్వలేదు, పదవి ఇస్తే కూటమి ఇవ్వాలంతే. అట్లా ఎందుకు ఇస్తుంది? కొన్ని ముందే అనుకోలేదు కదా, అట్లాగే ఒప్పందం ఏదైనా జరుగుంటే చెప్పేవాడు కదా పవన్ కళ్యాణ్. అప్పుడే ఆయన చెప్పిందే అవ్వలేదు, 33% వాళ్ళకి పదవులు అన్నదే. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ?